అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మా వీధిలో అందరూ కలిసి సకల శుభాలు, ఐశ్వర్యం, ఆనందం కలగాలని కోరుతూ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నాను. అసలు వినాయక చవితిని ఎందుకు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి నాడు శ్రీ గణపతి పుట్టినరోజు సందర్భంగా వినాయక చవితిని జరుపుకుంటాం. ఈ పండగ జరుపుకోవడం వల్ల లాభాలేంటి? విఘ్నాల నివారణ కోసం. అంటే గణపతి దేవుడు విఘ్నేశ్వరుడని పిలుస్తారు. అంటే మన పనుల్లో వచ్చే అడ్డంకులను తొలగించేవాడు. ఏ శుభకార్యానికైనా ముందు గణపతిని పూజించడం ఆనవాయితీ. జ్ఞాన బుద్ధి ప్రసాదించేవాడు. గణపతి బుద్ధిదాతగా ప్రసిద్ధి. చదువుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో విజయం కలగాలని ఆయన్ను పూజిస్తారు. ఏకత, సఖ్యత పెంచే పండుగగా దీన్ని భావిస్తాం. వినాయక చవితి పండుగలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, వీధి వాళ్ళు అందరూ కలిసి విగ్రహం పెట్టి పూజలు చేస్తారు. దీనివల్ల ఐకమత్యం, స్నేహం పెరుగుతుంది. పర్యావరణ సాంస్కృతిక పరిరక్షణ. ఈ పండుగలో పాటలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. చిన్న పిల్లలకు సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలు నేర్పబడతాయి. లోకమంగళం కోసం. గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం వలన కేవలం ఒక వ్యక్తి లేదా కుటుంబం మాత్రమే కాదు, మొత్తం వీధి, సమాజం సుఖశాంతులతో నిండాలని కోరుకుంటారు. అందుకే ఫ్రెండ్స్, ఈ పండుగను ఎంతో విలువైనదిగా భావిస్తారు. ఘనంగా దీన్ని జరుపుకుంటారు. ఇది మా ఫ్యామిలీ. ఇక్కడ భోజనాలు పెట్టి అందరికీ అంటే ప్రసాదాలు పెట్టి పంపించడం జరుగుతోంది. చిన్నపిల్లలు తింటున్నారు చూడండి. సో ఈ విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత టపాసులతో ఇక్కడ వెల్కమ్ జరిగింది. చూశారు కదా, ఆకాశం అంతా మెరుస్తూ కనిపించింది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నాను. సో చూడండి, పండగను ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంజాయ్ చేయండి. హ్యాపీ గణేష్ చతుర్థి.